తేజస్వి రావు అలియాస్ రాంబాయ్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ టు సినిమా మెయిన్ హీరోయిన్గా ఎలా ఎదిగింది. ఉమెన్స్కి బాగా సపోర్ట్గా ఉంటుంది భయ్య వీడియో. లైఫ్లో సక్సెస్ ఎలా అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయింది భయ్య. తేజస్వి రావు 14 జూలై 1993 రాజమండ్రిలో జన్మించింది. స్కూల్, గ్రాడ్యుయేషన్ అన్నీ కూడా రాజమండ్రిలోనే చేసింది. తన కాలేజ్ చేస్తున్నప్పుడే సినిమా పైన కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉందంట భయ్య. సో కాలేజ్ చేస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన అయితే వచ్చింది భయ్య, షార్ట్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. సో వెంటనే 16mm క్రియేషన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. మే 3, 2019 పెళ్లి చూపులు ఫర్ ద 12th టైం అనే షార్ట్ ఫిల్మ్ చేసింది భయ్య. అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే వీడియోకి అయితే చాలా వరకు వ్యూస్ అయితే బాగా వచ్చినాయి. చాలా క్లిక్ అయిన కారణం ఏంటంటే ఫస్ట్ ఫేస్ కట్, అందం, అభినయం, తన వాయిస్ ప్లస్ పాయింట్ అయితే అదే భయ్య. జనాలకైతే పిచ్చ బాగా నచ్చింది భయ్య. ఆ షార్ట్ ఫిల్మ్ అయితే బాగా క్రేజ్ తెచ్చిపెట్టిందన్నమాట. ప్రజెంట్ ఆ షార్ట్ ఫిల్మ్కి అయితే 48 lakhs అయితే వ్యూస్ అయితే ఉన్నాయి భయ్య. ఐ థింక్ ఇప్పుడైతే కొంచెం బాగానే పెరగవచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇక ఆ షార్ట్ ఫిల్మ్ క్లిక్ అయిన తర్వాత బావ మరదలు, అద్భుతం, సిక్సర్, చందమామ లవ్, ఓర్ దేవుడ, RX100 రీలోడెడ్, సయోని, సీతా కళ్యాణం, కేరళ కుట్టి, నిశ్చితార్థ్, విన్నర్స్ మాధవన్, లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి, పెళ్లి చూపులు విత్ మెనీ డోర్స్, స్వాతి సెకండ్పల్లి, లాస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి బావ మరదలు 3 ఎపిసోడ్ భయ్య. 2 years తర్వాత షార్ట్ ఫిల్మ్ అయితే చేయలేదు భయ్య. దాదాపు అయితే తను ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేసినా కూడా ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా దాదాపు మిలియన్ వ్యూస్ అయితే ఉన్నాయి భయ్య. దాదాపు అయితే ప్రతి ఒక్క వీడియో అయితే 10 lakhs ఎప్పుడో అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దాని యొక్క ప్లస్ పాయింట్ అదే జరిగిందన్నమాట ఛానల్కి అయితే. 6 years తర్వాత కష్టపడిన తర్వాత తనకైతే మొదటి ఛాన్స్ అయితే కమిటీ కుర్రాల నుంచి అయితే వచ్చింది భయ్య. తన ఫస్ట్ ఫిలిం తనతోడైతే వర్కౌట్ అయ్యింది. కమిటీ కుర్రాల టీం వచ్చేసి తన యొక్క షార్ట్ ఫిల్మ్ అన్నీ చూసిన తర్వాత ఈ మూవీకి అయితే సెలెక్ట్ అయితే చేశారు భయ్య. తన మొదటి మూవీ 2020 అయితే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమాకి అయితే ఛాన్స్ వచ్చింది, రాజు వెడ్స్ రాంబాయ్. కమిటీ కుర్రాల సినిమా కూడా కొంచెం పాపులర్ అవడం అయితే ప్లస్ పాయింట్ అయితే జరిగిందంట. సినిమా కొంచెం బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రాజు వెడ్స్ రాంబాయ్ అయితే మామూలు అయితే హిట్ అవ్వలేదు భయ్య. ఒక్క డైలాగ్ తోటి షేక్ అయిపోయింది యూట్యూబ్ అంతా. ఒకటి మాత్రం బాగా హైలైట్ అనిపించింది భయ్య. ఒకసారి అయితే కామెంట్ చూసాను అంట, ఒక అబ్బాయి పెట్టాడంట, ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పేసి అన్నారు. బట్ అనుకున్నట్టుగానే ఏమైతే బాగా హీరోయిన్ అయితే వర్కౌట్ అయ్యింది. అతను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసేది కానీ బట్ అయితే వర్కౌట్ అయింది భయ్య. చూడాలి భయ్య, ఇంకా తెలుగు అమ్మాయి కాబట్టి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. తనకి ప్రెజెంట్ అయితే ఇంకా పెళ్ళి అవ్వలేదు భయ్య, అండ్ బాయ్ ఫ్రెండ్ కూడా లేదని చెప్పేసి అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ దట్ ఎక్కడైతే కనిపించలేదు వాళ్ళైతే చెప్పినట్టు విధంగా అయితే. బట్ చూడాలి, ఈ సినిమాతో అయితే పెద్ద హిట్ కొట్టింది కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా కొంచెం వర్కౌట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ దాన్ని చూసినంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.